ప్రేమతో సృష్టించుకున్నాడు. ఆ రీతిగా ఎంతగానో ప్రేమతో ఆప్యాయంగా సృష్టించుకున్న ప్రభువు కొన్ని విషయాలలో మన గురించి బాగా దుఃఖిస్తాడు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. బహుగా వేదన చెందాడు మన విషయంలో. ఏ రీతిగా కడుపును పుట్టిన బిడ్డలు తల్లిదండ్రుల మాటలకు అవిధేయులుగా లోకములో పడిపోయి పాపాలలో శాపాలలో ఉన్నప్పుడు తల్లిదండ్రులైన వారు ఏ రీతిగా రోదన చేస్తా దుఃఖిస్తూ ఉంటారో, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు కొన్ని విషయాలలో మనల్ని చూసి కూడా అంతకంటే ఎక్కువగా రోదిస్తాడు, నొచ్చుకుంటాడు, బాధపడతాడని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉందండి. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. చాలండి. చదవబడిన వాక్య నిమిత్తము ప్రభు మనతో మాట్లాడులాగున ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మహా గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చదవబడిన వాక్యము ద్వారా మీరేమైతే మాట్లాడదలుచుకున్నారో ధారాళముగా సూటిగా మాట్లాడండి. విని నీ మాటలు మా హృదయాలలో మేము భద్రపరుచుకొని మా యొక్క జీవితాలలో మేము అవలంబించుకుని కృపని సహాయము చేయండి. అలాగుననే మనిషిగా నీ వాక్యం వివరించడానికి నేను నిలబడి ఉన్నాను. నా ఆత్మను దూరపరిచి 7 అంతల ఆత్మతో మీరే నన్ను అభిషేకించుకొని పరలోకమైన మర్మాలతో మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో మిక్కిలి అతి వినయంతో వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, దేవుని యొక్క వాక్యము ఏమని తెలియపరుస్తుంది? ప్రభువట సంతాపపడ్డాడంట. ఎందు విషయమై? ప్రభువంట హృదయంలో నొచ్చుకున్నాడంట. నొచ్చుకొనడం అంటే ఏంటి? ఎవ్వరికి చెప్పుకోలేక హృదయంలో బాధ ఉంటుంది కదా. ఎవ్వరికి చెప్పుకోలేని బాధ హృదయంలో ఉంచుకున్నప్పుడు మనము దుఃఖపడతాం చూడండి, దాన్నే నొచ్చుకోవడం అంటాం. ప్రియులారా, ఇక్కడ వాక్యములో ప్రభు సంతాపపడ్డాడు అని ఇక్కడ చూసి చదువుకున్నాం. అదే విధముగా నొచ్చుకున్నాడు తమ హృదయములో. ప్రభు తన హృదయములో నొచ్చుకున్నాడు, దుఃఖించాడు, రోదన చేశాడు అని వాక్యము తెలియపరుస్తుంది. ఎందువలన ప్రభు దుఃఖించాడు అంటే దానికి మొట్టమొదటి కారణము నరుల చెడుతనము భూమి మీద గొప్పదిగా కనపడతా ఉన్నదంట దేవునికి. ఏం కనపడుతుందమ్మా? నరుల యొక్క చెడుతనము. తను ఎంతగానో ప్రేమతో ఆప్యాయంగా సృష్టించుకున్న నరుల యొక్క చెడుతనము గొప్పదిగా కనపడతా ఉంది. అందుకు ఆయన ఎంతగానో దుఃఖించాడు. రెండవదిగా ఏంటంటే వారి హృదయం యొక్క తలంపులోని ఊహ. వారి హృదయం అంటే ఎవరి హృదయము? మన హృదయమే. మానవుల యొక్క ప్రతి హృదయము యొక్క తలంపులు ఏమైతే వారి హృదయాలలో ఏ తలంపులైతే కలిగి ఉన్నారో ఆ ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా ఎరిగాడంట. ప్రియులారా, నిజమే కదా. ఎంతగానో ప్రేమతో ఆప్యాయముగా తన రూపములో చేసుకున్నాడు మానవుణ్ణి. ఎంతగానో ఆయన మాటలకి లోబడాలని ఎంతగానో ఆశపడ్డాడు. ఎంతగానో ఆయన యొక్క మాటలకి విధేయులుగా ఉంటారని ఆశపడ్డారు. మనం కూడా ఆశపడమా అండి? ఆశపడతాం. మన బిడ్డలు మన మాటలు వినాలని ఆశపడతాం. మన బిడ్డలు మనము
ఎంత